హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. లాస్ట్ టైం నేను ఆర్ఆర్బి టెక్నీషియన్ గురించి పీవైక్యూస్ చేసినప్పుడు టోటల్గా మనకు 23 పీవైక్యూ పేపర్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ టైం ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 3 జరిగినప్పుడు మొత్తం 23 పేపర్లు ఉన్నాయి. సో నేను దాంట్లో 20 పేపర్లు మాత్రమే చేయించాను. సో 30th డిసెంబర్ జరిగిన షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 ఈ పేపర్లు నేను చేయించలేదు. సో వాటిని కూడా నేను చేపిస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం అవి మిస్ చేశాను. అవి కూడా పూర్తయితే కంప్లీట్గా మీకు ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో ఉండిద్ది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఓకేనా. ఆ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు మ్యాక్సిమం కవర్ చేసుకుంటే మోస్ట్లీ మీకు 30 క్వశ్చన్స్ నుంచి 35 క్వశ్చన్స్ వరకు ఎక్కడ ఎలా అడుగుతున్నాడు, ఎలా ఆన్సర్ చేయాలనే విషయం క్లియర్ కట్గా అర్థమైంది, ఓకేనా. సో ఆ 30th డిసెంబర్ జరిగిన ఆ 3 పేపర్లు కూడా మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత మీకు యాజ్ టీజ్గా 40 మార్క్స్ నేను పెడుతున్నాను కదా, అవి కూడా మీకు డైలీ వచ్చేస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఏఎల్పికి సంబంధించిన మార్క్ కూడా వస్తుండిద్ది. అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించిన 30 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ కూడా నేను తీసుకొస్తానని చెప్పాను, దాన్ని కూడా తెస్తాను. ఎందుకంటే మల్టిపుల్ వీడియోస్ మనం చేస్తున్నాం కాబట్టి నాకు టైం ఉండక నేను ప్యారల్గా చేసుకుంటూ వస్తున్నాను. దానికి తోడు గొంతు కూడా బాగా కోల్డ్ వచ్చి బాగా నొప్పి పడుతుంది, అందుకే కాస్త ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. కానీ కంపల్సరీగా ఈ గ్రూప్ డి ఎగ్జామ్కి ఫిబ్రవరి 2వ తారీఖు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి కంపల్సరీగా ఆ క్వశ్చన్స్ కంపల్సరీగా నేను అందజేస్తాను. వాటిని చక్కగా చూసుకొని మీరు వెళ్ళండి. ఇక పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అక్కడ ఉపయోగపడుతూనే ఉండిద్ది. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ సైన్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటూ వెళ్ళండి. సో ఈ టెక్నీషియన్కి సంబంధించిన 3 పేపర్లు కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇవి మీకు పాత తమిళలోనే వస్తాయి. ఆ పాత మనం ప్లేలిస్ట్లో ఉన్న తమ్నైల్తోనే ఇవి మీకు వస్తాయి. వాటిని కూడా ఫాలో అప్ అవ్వండి, ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉండే 40 సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది కాబట్టి 40 క్వశ్చన్స్లో మీరు 40 పెట్టగలరా, 30 ఎబో లేదా 35 ఎబో ఎంతమంది పెట్టగలరో చూద్దాం. సో ప్రతి క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి, ఓకేనా. వీడియోని పాస్ చేసుకుని ఆన్సర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ క్వశ్చన్, ఇమాజినరీ స్ట్రైట్ లైన్. ఏ ఇమాజినరీ స్ట్రైట్ లైన్ చూసారా, మనం మాట్లాడుకునే ప్రిన్సిపల్ యాక్సిస్ ఏ లైన్ అన్నాడు, ఇమాజినరీ లైన్ అన్నాడు. ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు. పాసింగ్ త్రూ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ అన్నాడు. ఒక స్పెరికల్ మిర్రర్ తీసుకుంటే ఇది పోలు, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ మనకి పోలు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళే ఈ లైన్ మనం ఏమనాలి అనాలి, ప్రిన్సిపల్ యాక్సిస్ అనాలి. ఇది ఏ లైను అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇమాజినరీ లైన్, ఓకేనా. ఇది రియల్ లైనా ఇమాజినరీ లైనా అని చాలాసార్లు అడిగాడు. అప్పుడు మీకు చెప్పాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కానీ ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ కానీ ఇవన్నీ కూడా ఏ లైన్స్, ఇమాజినరీ లైన్స్ అని చెప్పాను. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఐడెంటిఫై ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అన్నాడు. సో Mg+O2 MgO దీనికి సంబంధించి బ్యాలెన్సింగ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ Mg ఒకటి ఉంది, ఇక్కడ Mg ఒకటి ఉంది, మ్యాచింగ్ అయింది. ఇక్కడ ఆక్సిజన్లు ఇది 2 క్యాన్సిల్ చేసామనుకోండి, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, 3/2 × 2 ఈ 2తో మల్టిప్లై చేయాలి, అప్పుడు 3 వచ్చింది. ఇక్కడ ఆక్సిజన్లు 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, కాదు. ఇక్కడ Mgలు 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, కాదు. ఇక్కడ Mgలు 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటే. 1/2 × 2 ఇక్కడ ఆక్సిజన్ 1 ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఒకటే ఉంది, కాబట్టి ఏమవ్వాలి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి, ఓకేనా. కాదు, ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి కదా, సారీ, ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హడవుల్లో మనం మిస్ చేయకూడదు. ఇక్కడ చూస్తే ఇక్కడ Mgలు 2 ఉన్నాయి, ఇక్కడ Mgలు 2 ఉన్నాయి, ఇలా కొట్టేస్తే ఆక్సిజన్ ఒకటే అవుతుంది, కానీ ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయిగా, తప్పు. 3 ఆప్షన్ తప్పు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా కొట్టేస్తే ఆక్సిజన్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి, మెగ్నీషియం ఒకటి, మెగ్నీషియం ఒకటి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో బ్యాలెన్సింగ్ అనమాట. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ మోనో అటామిక్ అన్నాడు. మోనో అటామిక్ అంటే ఒకే ఆటం ఉండిద్ది. నైట్రోజన్ N2, ఆక్సిజన్ O2,
హైడ్రోజన్ H2 ఇవన్నీ కూడా ఏంటి, డైఅటామిక్ మాలిక్యూల్స్. మరి ఇది మాత్రం హీలియం ఇలా రాస్తాం మనం, మోనో అటామిక్ మాలిక్యూల్ అనమాట. ఇది నోబెల్ గ్యాస్ గుర్తుపెట్టుకోండి. సో మోనో అటామిక్ ఉండిద్ది, డయాటమిక్ ఉండిద్ది, పాలీ అటామిక్ ఉండిద్ది. నెంబర్ ఆఫ్ అటామ్స్ని కనుక్కోవడాన్ని అటామిసిటీ అని కూడా అంటూ ఉంటారు, ఫైన్ అటామిసిటీ అంటారు. అంటే ఒక ఎలిమెంట్ లోపల ఎన్ని రకాల యాటమ్స్ ఉన్నాయి, ఎన్ని యాటమ్స్ ఉన్నాయని చెప్పాలన్నమాట. సో దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఈజ్ నాట్ రెగ్యులేటెడ్ బై మెడుల్లా ఇన్ ద హిండ్ బ్రెయిన్. హిండ్ బ్రెయిన్లో మనకి మెడుల్లా అనే భాగం ఉంది. ఈ మెడుల్లా అనే భాగం ఏమి చెయ్యదు అని అడిగాడు. సో మెడుల్లా అంటే అర్థం ఏంటి, ఇన్వాలంటరీ యాక్షన్స్ని చేస్తుంది, ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. అంటే సలైవా రెగ్యులేషన్ చేసిద్ది, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ చేసిద్ది, వామిటింగ్ కంట్రోల్ చేసిద్ది. అవన్నీ కూడా ఇన్వాలంటరీ. ఇది ఇన్వాలంటరీ, ఇది ఇన్వాలంటరీ, ఇది ఇన్వాలంటరీ. కానీ రెగ్యులేషన్ ఆఫ్ హీరింగ్ అనేది ఇన్వాలంటరీ కాదు, కాబట్టి దాన్ని మెడుల్లా చేయదు. సో సామాన్యంగా హీరింగ్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉండిద్ది, తలామస్ చేతిలో ఉండిద్ది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇన్వాలంటరీ యాక్షన్స్ మాత్రమే మెడుల్లా చేసిద్ది. ఒకవేళ వాలంటరీ యాక్షన్స్ అనుకోండి, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎవరు చేస్తారు, సెరిబెల్లం చేస్తుంది అనమాట, సెరిబెల్లం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ పవర్ గురించి అడిగాడు. మనకి రెసిస్టెన్స్ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. పవర్ ఈక్వల్ టు I² ఇంటూ R. సో I² ఇంటూ R. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు ఇన్ ఫ్లోయం, మనకి మొక్కల కణజాలాల్లో కాంప్లెక్స్ టిష్యూస్ ఉంటాయి కదా, ఫ్లోయం అని. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్స్ ఆర్ డెడ్ సెల్స్ అన్నాడు. అంటే చనిపోయినవి ఏంటి, మృత కణజాలం ఏంటి అన్నాడు. కంపానియల్ సెల్స్ ఇవి లివింగ్, సీవ్ సెల్స్ ఇవి లివింగ్, ఫ్లోయం ఫైబర్స్ ఇవి డెడ్ సెల్స్ అనమాట. ఓకేనా, ఇది కూడా లివింగే. అంటే ఫ్లోయం టిష్యూలో 4 రకాల కణాలు ఉన్నాయి. ఒకటేమో కంపానియన్ సెల్స్, ఇంకోటేమో సీవ్ సెల్స్, ఇంకోటేమో ఫ్లోయం ఫైబర్స్, ఇంకోటేమో ఫ్లోయం ఫైరెంగామా. దీంట్లో ఫ్లోయం ఫైబర్స్ మాత్రమే డెడ్ సెల్స్, మిగతా అన్నీ కూడా లివింగ్ అనమాట. సీవ్ సెల్స్ ఏం చేస్తాయి, ప్రెషర్ ఇన్ఫ్లోని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సామాన్యంగా ఫ్లోయం ఏం చేస్తుండిద్ది, ఫుడ్ అండ్ న్యూట్రియంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండిద్ది. ఈ ఫుడ్, ఈ న్యూట్రియంట్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ప్రెషర్ చేంజెస్ అనేవి కావాలి, ప్రెషర్లో పీడనంలో మార్పులు అనేవి కలగాలన్నమాట. దాన్ని కంట్రోల్ చేసేది సీవ్ సెల్స్కి ఎనర్జీ ఇస్తూ, ప్రోటీన్స్ ఇస్తూ, సీవ్ సెల్స్కి కావాల్సిన మెటబాలిక్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది కంపానియన్ సెల్స్. కంపానియన్ అంటే సహాయం అన్నమాట. నా కంపానియన్ ఎవరు, అందుకే వైఫ్ని కూడా కంపానియన్ అంటారు, ఎందుకంటే భర్త పనిచేస్తున్నప్పుడు భార్య సహాయం చేస్తూ ఉండిద్ది. అలాగే సీవ్ సెల్స్కి కంపానియన్ సెల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎలాగా, మెటబాలికల్గా, అంటే ఎనర్జీని, ప్రోటీన్స్ని, న్యూట్రియంట్స్ని ఇస్తూ ఉండిద్ది అనమాట. మరి ప్రెషర్ ఇన్ఫ్లో చేస్తున్నప్పుడు సహాయం అవ్వాలి కదా, భర్త బయట పని చేస్తుంటే భార్య ఎలా సహాయం చేసిద్ది, అలాగా. ఫ్లోయం ఫైబర్స్ ఎందుకు, సపోర్ట్ కోసం అనమాట. ఫ్లోయం పైరెంకైమా ఎందుకు, స్టోరేజ్ కోసం అనమాట. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. సో హెల్పింగ్ నేచర్ అండ్ ప్రెషర్ ఇన్ఫ్లో, సపోర్టు, స్టోరేజ్, ఈ పదాల మీద మ్యాచింగ్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, మొక్కల కణజాల నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఎవాపరేషన్, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ని ఏది కంట్రోల్ చేయదు అన్నాడు, డస్ నాట్ ఎఫెక్ట్. హ్యూమిడిటీ కంట్రోల్ చేయదు, చేస్తుంది. ఓకే, సర్ఫేస్ ఏరియా కంట్రోల్ చేస్తుంది, టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది, కలర్ ఆఫ్ ది లిక్విడ్, అసలు కలర్కి ఎవాపరేషన్కి సంబంధమే లేదు. హ్యూమిడిటీ తక్కువ ఉందనుకోండి, ఎవాపరేషన్ ఎక్కువ ఉండిద్ది. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉందనుకోండి, ఎవాపరేషన్ ఎక్కువ ఉండిద్ది. టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, ఎవాపరేషన్ ఎక్కువ ఉండిద్ది. కానీ కలర్ ఆఫ్ ది లిక్విడ్కి ఎవాపరేషన్కి సంబంధమే లేదు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు వెన్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ స్ప్రింకిల్డ్ అరౌండ్ ఏ మ్యాగ్నెట్, ఇనుప మొక్కలని మ్యాగ్నెట్ చుట్టూ పడేశాడు. దే ఫార్మ్ ఏ ప్యాటర్న్,
అవి ఒక ప్యాటర్న్లో కనపడుతున్నాయి అన్నమాట. వాట్ డస్ దిస్ ప్యాటర్న్ రిప్రజెంట్ అన్నాడు. సామాన్యంగా ఐరన్ అనేది ఒక మ్యాగ్నెట్కి ఎలా అయింది, అట్రాక్ట్ అయింది. ఓకేనా, అంటే ఇది కూడా ఒక రకమైన మ్యాగ్నెట్గా కన్సిడర్ చేస్తే రెండు మ్యాగ్నెట్ మధ్య ఉండే లైన్స్ ఏమవ్వాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అవ్వాలి, అంతే కదా. సామాన్యంగా ఐరను, కోబాల్టు, నికిల్ వీటికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అని మనం చదువుకున్నాం. కాబట్టి ఐరన్ ఫైలింగ్స్ ఇనుప ముక్కలని ఒక మ్యాగ్నెట్ అయస్కాంతం దగ్గరికి తెచ్చినప్పుడు ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయ్యాయి అంటే వాటి మధ్య ఏమున్నట్టు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నట్టు అనమాట. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హెరిడిటీ మీద, ఎవరైనా హెరిడిటీ గురించి ఐడియా లేదు అంటే నా ఛానల్లో హెరిడిటీ మీద ఒక 3 వీడియోస్ మాట్లాడాను, వెళ్ళి చూడండి. హెరిడిటీ గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా, అక్కడ మీకు క్లారిటీ వచ్చింది మొత్తం. మెండల్ యూజ్డ్ ఏ నెంబర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ విజిబుల్ క్యారెక్టర్స్. వేరు గుణాలున్న ఒక బఠానీ మొక్కను ఆయన ఎంచుకున్నాడు. మ్యాచ్ ద లాస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ విత్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ అప్రోప్రియేట్లీ ఫిల్స్ ద బిలో బ్లాంక్ ప్లేస్ అన్నాడు. సామాన్యంగా ఆయన 7 లక్షణాలని తెలియజేసే బఠానీ మొక్కని ఎంచుకున్నాడు. ఆ 7 లక్షణాల్లో డామినెంట్ ట్రైట్ ఉండిద్ది, అంటే అధిగమించే లక్షణం, అధిగమించలేని లక్షణం ఉండిద్ది, దాన్ని రెసిసివ్ అన్నాడు. ఇప్పుడు ప్రతి చోట డామినెంట్ ఉండిద్ది, రెసిసివ్ ఉండిద్ది. ఉదాహరణకి సీడ్ సైజు, సీడ్ షేప్ చూసాం అనుకోండి, డామినెంట్ వ్రింకిల్ అలాగనమాట. మొక్క ఎత్తు చూసామనుకోండి, టాల్ షార్ట్. అలాగే ఫ్లవర్ కలర్ చూసామనుకోండి, వైట్ కలర్ ఏమో డామినెంట్. మరి రెసిసివ్ ఏంటి అన్నాడు, ఎల్లో కాదు, గ్రీన్ కాదు, వైలెట్. ఓకేనా, ఒక బఠానీ మొక్కకి వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి అనుకోండి, డామినెంట్ రైట్. అలా కాకుండా వైలెట్ వచ్చింది అనుకోండి, రెసిసివ్ అనమాట. కాబట్టి డామినెంట్, రెసిసివ్, అధిగమించని లక్షణాలను మనం చెప్పగలగాలి. సో వైలెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సారీ, ఒక్క మైక్ డిస్టర్బ్ అయింది. చూడండి, 1 కిలోవాట్ ఈక్వల్ టు అన్నాడు. సో 1 కిలోవాట్ అంటే 1000 వాట్, 1000 వాట్ అని రాయాలి. కానీ వాట్ అని ఇవ్వాల. మనకు తెలుసు పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ దేంట్లో కొలుస్తాం, జౌల్లో కొలుస్తాం. టైం దేంట్లో, సెకండ్. సో జౌల్ పర్ సెకండ్. ఇంకా బాగా రాస్తే జౌల్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. కాబట్టి వాట్ ప్లేస్లో ఏం రాయాలి, 1000 జౌల్ సెకండ్ ఇన్వర్స్. సో ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఇన్వాల్వ్స్ కన్వర్షన్ ఆఫ్ షుగర్స్ ఇంటూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ అన్నాడు. సో ఫెర్మెంటేషన్లో మనకి షుగర్ కాస్త అనగా గ్లూకోజ్ కాస్త ఎలా మారిపోయింది, ఇథనాల్గా ఫామ్ అయింది. ఇథనాల్ C2H5OH. ఈ ఫెర్మెంటేషన్ జరిగిద్ది అనమాట. ఇదొక అనైరోబిక్ రెస్పిరేషన్, అవాయు శ్వాసక్రియ. సో ఈథిన్ కాదు, ఇథనోయిక్ యాసిడ్ కాదు, మీథేన్ కాదు, ఇథనాల్ ఇస్ ద ఆన్సర్. అదే మజిల్స్లో జరిగితే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఓకేనా. నెక్స్ట్, వై డస్ ఫాలోయింగ్ యాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్. ఈ చర్య కింద ప్లాంట్స్లో జరిగే ఈ చర్య గురించి చూడండి అన్నాడు. ప్లాంట్ సెల్స్ చేంజ్ షేప్ బై చేంజింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్. మొక్కల్లో ఉండే కణాలు వాటి షేప్ని మార్చుకుంటాయి అన్నమాట. ఎప్పుడు, రిజల్టింగ్ స్వెల్లింగ్ ఆర్ ష్రింకింగ్. ఎప్పుడైతే సెల్ తమ లోపల ఉన్న వాటర్ని కంట్రోల్ చేసిద్దో దానివల్ల స్వెల్లింగ్ జరగచ్చు, ష్రింకింగ్ జరగచ్చు. సెల్ లోపలికి వాటర్ ఎక్కువైంది అనుకోండి, స్వెల్ అయింది. ఉన్న వాటర్ తగ్గింది అనుకోండి, ష్రింక్ అయింది. అవునా కదా.
ఇలాగా ఒక ప్లాంట్ తన కణంలోని ప్లాంట్ కణం తన షేప్ని తన ఆకారాన్ని మార్చుకుంటుంది. దీన్ని ఏమనాలి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్, దీన్ని ఏమనాలి? ఇన్ ఇమీడియట్ రెస్పాన్స్ టు సమ్ స్టిమ్యులస్. బయట నుంచి జరిగే ఒక ఉద్దీపనకి, ఒక పనికి ఏమవుతుంది? కణంలో మార్పు వస్తుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. స్టిమ్యులస్ అంటే బయట నుంచి ఇవ్వటం అనమాట. ఈ పనికి ఆ పని జరుగుతుందని అర్థం అనమాట. మెయింటైన్ బ్యాలెన్స్ కాదు, టు కన్జర్వ్ ఎనర్జీ కాదు, ఇన్ ఫియర్ కాదు. ఓకేనా? ఇది స్టేట్మెంట్ క్వశ్చన్ అనమాట. మంచిగా అడిగాడు. ఓకే, బ్యాలెన్సింగ్ మీద మళ్ళీ అడిగాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ అండ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ బిట్వీన్ మెటాలిక్ ఆక్సైడ్ అండ్ యాసిడ్. ఓకే, మెటాలిక్ ఆక్సైడ్ యాసిడ్ ఇచ్చాడు. బ్యాలెన్సింగ్ చూద్దాం. సియుఓ హెచ్సిఎల్ కలిస్తే సియుఓహెచ్ ఫామ్ అయిద్దా? ఫామ్ అవ్వదు. నెక్స్ట్, ఇక్కడ హైడ్రోజన్లు 2 ఉన్నాయి, అసలు ఇక్కడ హైడ్రోజనే లేదు, తీసేయండి. ఇక్కడ Cu1 క్లోరిన్లు 2 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్ 1 ఎస్, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం, ఇది ఎందుకు కాదో చూద్దాం. ఇక్కడ హైడ్రోజన్లు 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మిగతా ఆప్షన్ కూడా ఎందుకు కాదో కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? కమింగ్ టు హీటింగ్ ఇథనాల్ at 443 Kelvin with excess concentrated sulfuric acid yields which of the following అన్నాడు. ఇది మనం కెమికల్ రియాక్షన్స్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను చెప్పాను. మనం ఇథనాల్ తీసుకున్నాం, C2H5OH. దీన్ని 443 Kelvin లేదా 170 డిగ్రీల సెల్సియస్ దగ్గర H2SO4 కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, నాట్ డైల్యూటెడ్. గుర్తుపెట్టుకోండి, కొన్ని ఎగ్జామ్స్లో ఇక్కడ డైల్యూటెడ్ అని రాస్తాడు. హడావుల్లో మీరు చదువుకోకపోతే తప్పు పెట్టేస్తాడు. కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకొని ఇథనాల్ని వేడి చేస్తూ దాంతో చర్య జరిపితే ఏం ఫామ్ అయింది? CH2 డబుల్ బాండ్ O CH2 ప్లస్ వాటర్, ఈథీన్ ఫామ్ అయింది. దీన్ని మనం ఏమంటాం? ఈథీన్ అంటాం. ఇదిగోండి డబుల్ బాండ్ ఉంటే మనం ఏమనాలి? ఆల్కీన్ అనాలి. సో ఇది కాదు, ఈథీన్. ఓకేనా? ఈ కెమికల్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ చదవగానే కెమికల్ రియాక్షన్ మీకు హైలైట్ అవ్వాలి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ టెంపరేచర్ అడుగుతాడు, ఇక్కడ డైల్యూట్ అని ఇస్తాడు, కెల్విన్లో మారుస్తూ ఉంటాడు. కెల్విన్లో, టెంపరేచర్లో డైల్యూట్ H2SO4 అని మధ్యలో ఇన్ఫర్మేషన్ కూడా మీరు బాగా రిమెంబర్ చేసుకోవాలి. ఓకేనా? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కనెక్టివ్ టిష్యూ దట్ కనెక్ట్స్ 2 బోన్స్ అన్నాడు. సో బోన్ టు బోన్ కనెక్ట్ చేస్తే ఏంటి? లెగమెంట్. సో బీబీ అంటారు, BBL. IPL లాగా BBL అని గుర్తుపెట్టుకో. లెగమెంట్ అంటే బోన్ టు బోన్. మరి టెండన్ అంటే బోన్ టు మజిల్. ఎడిపోజ్ టిష్యూ అంటే ఫ్యాట్కి సంబంధించింది. కార్టిలేజ్ అంటే మెత్తడి ఎముక అని అర్థం అనమాట. ఇవన్నీ కూడా ఫైబ్రస్ టిష్యూ కిందకు వస్తాయి. ఫైబ్రస్ టిష్యూ అంటే కనెక్టివ్ టిష్యూలో ఒక రకం అనమాట. కనెక్టివ్ టిష్యూస్లో ఒక రకం. ఫైబర్స్ దారపోగుల్లాగా తయారైపోయి ఒక మెత్తటి ఎముకలాగా మధ్యలో పనిచేస్తూ జాయింట్స్ దగ్గర పనికొస్తూ ఉండిద్ది. ఉదాహరణకి బోన్ కనెక్ట్ చేయడానికి లెగమెంటు, బోన్ టు మజిల్ ఏమో టెండాన్. ఓకేనా? సో ఫైబర్ టిష్యూ అంటే ఇట్స్ ఏ వన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అని గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఇది ఇవ్వకుండా ఫైబ్రస్ టిష్యూ అని ఇస్తున్నాడు. జింక్ మెటల్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, NaOH ప్రొడ్యూస్ ఏం ఫామ్ అయింది అన్నాడు. ఏం ఫామ్ అయింది? సో జింక్ హైడ్రాక్సైడా కాదు, జింక్ ఆక్సైడా కాదు, సోడియం హైడ్రైడా కాదు. ఎస్, సోడియం జింకేట్ ఫామ్ అయింది. ఇది కూడా నేను లాస్ట్ టైం చెప్పాను మీకు. సోడియం జింకేట్ ఫార్ములా కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. Na2ZnO2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది అనమాట. ఇక్కడ NaL 2 ఉన్నాయి, ఇక్కడ 2 పెట్టుకో. ఆక్సిజన్ 2 ఉన్నాయి, 2. హైడ్రోజన్ 2 ఉన్నాయి, 2.
జింక్ ఒకటే ఉంది, ఎస్ మ్యాచింగ్ కూడా అయిపోయింది. సో ఇదన్నమాట సోడియం. Na2ZnO2 దాన్నే మనం సోడియం జింకేట్ అనాలి. హైడ్రోజన్ గ్యాస్ కూడా ఫామ్ అయింది. రేపటి రోజున దీంతో పాటు ఇలా కూడా ఇవ్వచ్చు, డైరెక్ట్ కెమికల్ రియాక్షన్ ఇవ్వచ్చు. ఓకేనా, ఎన్సీఆర్టీలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ దింపేయచ్చు. అది వాడు చిన్నగా ఏదో చిన్న మార్పు చేస్తాడు, నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెటెరోజీనస్ మిక్చర్ అన్నాడు. హెటెరోజీనస్ మిక్చర్ అంటే బాగా కలవదు. షుగర్ ఇన్ వాటర్ బాగా కలిసిద్ది, సాల్ట్ ఇన్ వాటర్ బాగా కలిసిద్ది, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కూడా బాగా కలిసిద్ది. ఐరన్ క్లోరైడ్, ఐరన్ ఫైలింగ్స్ కలిసిద్దా? కలవదు. కాబట్టి ఇదేమవ్వాలి? హెటెరోజీనస్ మిక్చర్ అవ్వాలి. నాన్ యూనిఫామ్ కంపోజిషన్, సరిగ్గా కలవదు. యూనిఫామ్ కంపోజిషన్ అయితే దాన్ని హోమోజీనస్ అనాలి. హోమోజీనస్ అంటే గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్ కంపోజిషన్, చక్కగా అన్నీ బాగా కలిసాయి అని అర్థం. హెటెరోజీనస్లో నాన్ యూనిఫామ్. కమింగ్ టు వాట్ ఈజ్ మొమెంటమ్ P? ఓకే, ఆబ్జెక్ట్ M, మాస్ M, మూవింగ్ విత్ వెలాసిటీ V అనమాట. సో మనందరికీ తెలుసు మొమెంటమ్ ఫార్ములా. సో P = M × V, మాస్ టైమ్స్ ఆఫ్ ది వెలాసిటీని మనం ఏమనాలి? మొమెంటమ్ అనాలి. ఓకేనా, మొమెంటంకి సంబంధించి ఇంకో ఫార్ములా కూడా ఉండిద్ది. కైనెటిక్ ఎనర్జీ = P² / 2m. మొమెంటమ్ని స్క్వేర్ చేసి బై 2m వేసామనుకోండి, అది కైనెటిక్ ఎనర్జీ అనమాట. కైనెటిక్ ఎనర్జీకి ఈ ఫార్ములా కూడా ఉండిద్ది, ½ mv². క్వశ్చన్ని బట్టి నువ్వు దీన్ని వాడాలి. సో మొమెంటంతో రిలేటెడ్గా ఉన్న కైనెటిక్ ఎనర్జీ ప్రాబ్లం ఇది, ఫార్ములా ఇదే అనమాట. సో ఎక్కడుంది? M × V. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 52వ క్వశ్చన్. హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నాడు. CaSO4 ఆఫ్ H2O. వాటర్ మాలిక్యూల్ అనగానే ఇలా బ్రాకెట్ గీయాలి, అప్పుడు ఎన్ని వచ్చింది? ఆఫ్ వచ్చింది అనమాట. ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. ఓకేనా, అదే జిప్సం అనుకోండి, ఆన్సర్ 2 అయింది. 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఉంటేనేమో జిప్సం, హాఫ్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంటేనేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇప్పుడు జరుగుతున్న RRB గ్రూప్ డి షిఫ్ట్స్లో అడిగాడు అనమాట. చాలామంది పిల్లలు సో పేపర్ రివ్యూ ఇస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ చెప్పారు. ద ట్యూబ్ విచ్ గ్రోస్ అవుట్ ఆఫ్ ది పోలన్ గ్రెయిన్ టు రీచ్ ద ఓవరీ ట్రావెల్స్ త్రూ ది అన్నాడు. అంటే చిన్నప్పుడు డ్రాయింగ్ నేర్చుకుంటే బాగుండేది, మనకేమో బొమ్మలు గీయడం చేత కాదు. వద్దులే, ఈ బొమ్మ చూతా చూడండి. ఓకేనా, మనకు తెలుసు పైన ఉండే పార్ట్ స్టిగ్మా, కింద ఏమో స్టైలు, లోపలేమో ఓవరీ అనమాట. ఇక్కడ ఏమన్నాడు? ఒక ట్యూబ్ విచ్ గ్రోస్ అవుట్ ఆఫ్ ది పోలన్ గ్రెయిన్స్ నుంచి వెళ్తుంది అనమాట. టు రీచ్ ద ఓవరీ. పోలన్ గ్రెయిన్స్ నుంచి ఓవరీ దగ్గరికి వెళ్ళే ట్యూబ్ని ఏమనాలి? పోలన్ ట్యూబ్ అనాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడ, పోలన్ ట్యూబ్ అనాలి. ఇదిగోండి కనపడుతుందా? ఈ పోలన్ ట్యూబ్ దేని గుండా వెళ్ళింది? స్టైల్ గుండా వెళ్ళింది. సో ఆన్సర్ ఈ స్టైల్ అనమాట. అంతే, ఇలా పోలన్ ట్యూబ్ ఫామ్ అవ్వాలి అంటే స్టైల్ గుండా వెళ్ళాలి కదా. కాబట్టి పోలన్ గ్రెయిన్స్ని ఓవరీతో కలిపే ఒక పైప్ని పోలన్ ట్యూబ్ అనాలి. అది దేని గుండా వెళ్ళింది? స్టైల్ గుండా వెళ్ళింది. ఓకేనా, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫీమేల్. అక్కడి నుంచి అడిగిన క్వశ్చన్. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అన్నాడు. మైటోకాండ్రియా. సింపుల్ క్వశ్చన్. SI యూనిట్ ఆఫ్ ప్రెషర్. సో ప్రెషర్ = ఫోర్స్ బై ఏరియా, N/m². ఓకేనా, లేదా పాస్కల్. సో N/m². ఎలా రాసుకోవచ్చు? N/m². సో ఇది ఒకవేళ పాస్కల్ ఇస్తే పాస్కల్ పెట్టాలన్నమాట. ఈ 3 కాదు.
ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ రీజనరేషన్. రీజనరేషన్ అనేది ఒక అసెక్షువల్ రీప్రొడక్షన్, అలైంగిక ప్రత్యుత్పత్తి, దాని గురించి ఏంటి అన్నాడు. అమీబా ఎగ్జిబిట్ రీజనరేషన్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్లోనే దొరికాడు. అమీబా ఎగ్జిబిట్స్ ఏంటి? అమీబా అనేది ఏంటి? ఒక యూనిసెల్యులర్ ప్రోటోజోవా. దాంట్లో జరిగేది ఏంటి? బైనరీ ఫిజన్. బైనరీ ఫిజన్ దాంట్లో జరిగింది. కానీ వాడు రీజనరేషన్ అన్నాడు. తప్పు. ఫస్ట్ ఆప్షనే ఇన్కరెక్ట్ ఆప్షన్. మిగతా చూద్దాం. హైడ్రా ప్లనేరియాలో రీజనరేషన్ జరిగిద్ది, కరెక్టే. స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి దీనికి, వాటిని ఇక్కడ స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి రీజనరేషన్ జరగడానికి, కరెక్టే. స్పెషలిస్ట్ సెల్స్ మల్టిప్లై ర్యాపిడ్లీ అండ్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూ సెల్స్ అన్నాడు. ఎక్కువ న్యూ సెల్స్ ఈ రీజనరేషన్ పద్ధతిలో ఫామ్ అవుతాయి అన్నాడు. సో బిసిడి అన్ని రైటే, ఏ తప్ప. ఓకేనా. నెక్స్ట్, స్పోర్స్ ఇన్ రైజోపస్ ప్రజెంట్ ఇన్ బాల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ అన్నాడు. ఓకే, రైజోపస్లో జరిగేది ఏంటి? స్పోర్ ఫార్మేషన్. ఈ స్పోర్ ఫార్మేషన్లో ఈ స్పోర్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి అన్నాడు. ఇదిగోండి, నేను ఇలా బొమ్మ గీసి మీకు ఇలా ఒక బల్బు లాంటి స్ట్రక్చర్ గీసా, దాన్ని బోల్బ్ అంటారు. గ్లోబ్ లాగా ఉండిద్ది అనమాట. దాని లోపల ఏముంటాయి? స్పోర్స్ ఉంటాయి. మరి దీన్ని ఏమనాలి? స్పోరాంజియా అనాలి. స్పోరాంజియా లోపల స్పోర్స్ ఉంటాయి కాబట్టి ఇది కాదు, ఇది ఎస్, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్పోర్ ఫార్మేషన్లో స్పోరాంజియా లోపల ఉన్న స్పోర్స్ ఎప్పుడైతే మెచ్యూర్ అవుతాయో ఈ శాక్ సంచి లాంటి స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయి స్పోర్స్ అన్నీ బయటకు వచ్చి ప్రతి స్పోర్ నుంచి ఒక రైజోపస్ ఫామ్ అయింది. ఓకేనా. కమింగ్ టు 59వ క్వశ్చన్, స్టేట్మెంట్ క్వశ్చన్ అనమాట. చాలామంది నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అనిపిస్తుంది. స్క్రీన్లో ఆ క్వశ్చన్ నేను పెద్దగా రాసా కాబట్టి మీకు పెద్దగా కనపడుతుంది, కానీ ఇదిగో ఈ క్వశ్చన్ కూడా చాలా పెద్దదే, కానీ వాడు చిన్నగా రాశాడు కాబట్టి ఇది సింపుల్గా కనపడుతుంది. 3 స్టేట్మెంట్స్ ఇచ్చి కంపారిజన్ అడిగాడు కాబట్టి కనపడే విధానాన్ని విజిబుల్ రిప్రజెంటేషన్ చూసి క్వశ్చన్ చాలా పెద్దగా ఉన్నాయి అనుకోవద్దు. టెక్నీషియన్ క్వశ్చనే, చూడండి ఎలా ఉన్నాయో. క్వశ్చన్ అంత ఈజీ కాదు, అంత సబ్జెక్ట్ తెలియాలి. అంటే ప్రతి పాయింట్ తెలిసినోడే విన్నారు ఇక్కడ. ఇవి అందరికీ తెలుసు, ఇవన్నీ మాట్లాడుకున్నట్టే అనిపిస్తూ ఉండేది మీకు, కానీ అక్కడ ప్రతి పాయింట్ తెలియాలి. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 59వ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చేశారో చూద్దాం. ఇది క్వశ్చన్ ఆఫ్ ది డే అని చెప్పుకోవచ్చు ఈరోజు ఈ షిఫ్ట్కి. ఓకేనా. రెస్పిరేషన్ ఈజ్ ఎవాపరేటివ్ లాస్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. రెండో ఆప్షన్ చూద్దాం. రెస్పిరేషన్ ఈజ్ ఎవాపరేటివ్ లాస్ ఆఫ్ వాటర్ టు స్టొమాటా అన్నారు. ఆకులోని స్టొమాటా అనే భాగం గుండా వాటర్ లాస్ అవుట్ అని ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అంటారు, బాష్పోత్సేకం అంటారు. కానీ వాడేమన్నాడు? రెస్పిరేషన్ అన్నాడు. కాబట్టి రెండోది తప్పు, వాడు ఇన్కరెక్ట్ అన్నాడు. ఓకేనా. సో రెండోది తప్పు, రెండోది తప్పు, రెండోది తప్పు. అదే మన క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చూద్దాం. ఫోటోసింథసిస్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ ఆటోట్రోప్స్ టేక్ ఇన్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ సన్లైట్ అన్నాడు. ఇది తప్పు. కిరణజన్య సమీక్రియ జరగాలంటే సన్లైట్ ఉండాలి కదా, అవునా కాదా? కాబట్టి మూడోది తప్పు, ఇది తప్పు. ఓకేనా. ఇప్పుడు మనకు ఒకటో తెలిస్తేనే మనం ఆన్సర్ పెట్టగలం, 2 స్టేట్మెంట్స్ తెలిసి పెట్టలేం. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్లోకేషన్ అన్నాడు. ట్రాన్స్లోకేషన్ అంటే అర్థం ఏంటి? మన భాషలో ట్రాన్స్పోర్ట్ చేయడం. ఏం ట్రాన్స్పోర్ట్ చేయడం? ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడం. ఈ ఫుడ్ ఎలా వచ్చింది? ఫోటోసింథసిస్ ద్వారా తయారైంది. ఓకే, కరెక్టే కదా. కాబట్టి ఒకటోది రైట్, 2, 3 మాత్రమే తప్పు. సో అందరూ 2, 3 ఇది పెడతారు. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటాడు. కానీ ఎగ్జామ్ దాన్ని మిమ్మల్ని ఇలా అడ్డంగా కొట్టేస్తాడు రాంగ్ అని. అదేంటి సార్, ఫస్ట్ స్టేట్మెంట్ రైటే కదా అని మీకు అనిపించవచ్చు. చిన్న పాయింట్ పెట్టాడు, చిన్న పాయింటే. చూడండి చెబుతా. ఓకేనా. ఫస్ట్ స్టేట్మెంట్ బాగా చదవండి. ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ప్రొడక్ట్ అన్నాడు. ఇది పట్టుకోవాలి.
ఫోటోసింథసిస్ ద్వారా తయారయ్యే పదార్థం ఉంది, అది సాల్యుబుల్, అది డిజాల్వ్ అయ్యిద్ది, అది కరిగిద్ది. డిజాల్వ్ అయ్యే మెటీరియల్ మొక్కలు ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసుకుంటాయి. కానీ ఇన్సాల్యుబుల్ ఐఎన్ అనే 2 పదాలు పెట్టాడు అంతే. ఓకేనా? కాబట్టి మొదటిది కూడా తప్పే. వాడు ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తెలియని వాళ్ళు చాలామంది 3 ఆప్షన్కి వెళ్తారు. ఓకేనా? అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్లు 5, 6 ఉంటాయి. రేపు మీరు రాయబోయే టెక్నీషియన్ పేపర్లో పెట్టినోడే విన్నరు అంతే, మిగతా అందరూ పెడతారు. అర్థమైందా? సెంటర్ లెవెల్లో జరిగే ఎగ్జామ్లో ప్రతి ఒక్కడు పెట్టేవాడే. మీరు చూస్తున్నారు, నార్త్ వాళ్ళు ఇంకా ఎప్పటి నుంచో చూస్తున్నారు క్వశ్చన్లు. అర్థమైందా? అందరూ 90 పెట్టి వచ్చినాడే ఈ క్వశ్చన్ పెట్టాలి. ఇట్లాంటి 5, 6 ఉంటాయి. వాటిని ఆ 5, 6 తప్పు లేకుండా పెట్టినోడు విన్నరు అంతే. ఇక మిగతా 35 నువ్వు కాదు కదా, ప్రతి ఒక్కడు పెట్టేవాడే. గుర్తుపెట్టుకో. అట్లాంటివి నువ్వు చెయ్యాలి, అట్లాంటివి ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే నువ్వు విన్నర్ అవుతావు. అట్లాంటి ప్రాక్టీస్ చేసే వీడియోలు నువ్వు చూడాలి, అట్లాంటి క్వశ్చన్స్ వెతికి చెయ్యాలి. ఓకేనా? అందుకే 40కి 40 నువ్వు పెట్టుకొని సంకలు గుద్దుకొని సంబరపడితే ఉద్యోగం రాదు. ఉన్నమాట చదువుతున్న మొహం మీద గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 61వ క్వశ్చన్. ఏ బాడీ స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్ ఫాల్స్ ఫ్రమ్ ఏ బిల్డింగ్. ఓకే, కొంత ఎత్తు నుంచి వస్తువు ఇలా పడుతుంది, రెస్ట్ అన్నాడు కాబట్టి యూఏ ఈక్వల్ టు 0, రీచెస్ గ్రౌండ్ ఇన్ 2 seconds. టైం ఎంత అంటే 2 seconds. వాట్ విల్ బి ద వెలాసిటీ? వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ. ఓకే, వెన్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్, జీ వాల్యూ ఇచ్చాడు, 10 m/s². ఓకే, నన్ను ఏం అడిగాడు? వెలాసిటీ అంటే వి అడిగాడు. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ వాడదాం. నాకు డిస్టెన్స్ తెలియాలి, వెలాసిటీ తెలియాలంటే, కాబట్టి ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ AD². యూ వాల్యూ 0 అయింది కాబట్టి ఇది మొత్తం 0 అయిపోయింది. ఎస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ అంటే ఇక్కడ ఏమైపోయింది? జీ అయింది. కిందకి పడుతున్నప్పుడు ఏ వాల్యూ ఏమైద్ది? జీ అయింది. త్వరణమే గుర్తు త్వరణం అయింది కాబట్టి 10 × 2 × 2, ఎస్ వాల్యూ ఈక్వల్ టు 20. ఆన్సర్లో 20 పెట్టేస్తారు. నేను అడిగింది వి, ఎస్ కాదు. అప్పుడు చక్కగా v² - u² ఈక్వల్ టు 2gh. సో v² తెలీదు, u² అంటే 0, 2 ఇంటూ జీ వాల్యూ ఎంత? 10, హెచ్ వాల్యూ ఎంత? 20, 22 40, v² ఈక్వల్ టు 400. అప్పుడు v ఈక్వల్ టు 20. 20² అంటేనే కదా 400, కాబట్టి 20. ఇదన్నమాట. ఇలా చక్కగా చేయాలి. పద్ధతికి ఇలా రాసుకోవడం చేత కావాలి. ఇది పద్ధతి అన్నమాట. పద్ధతిని ఫాలో అయ్యేవాడు ఎప్పుడు కూడా తప్పిపోడు. చూడండి, ఏడ్రినలిన్ హార్మోన్, మన బాడీలో ఏడ్రినల్ గ్రంథి ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఏడ్రినలిన్ గ్లాండ్. అడ్రినలిన్ గ్రంథికి సంబంధించి అది చేసే పని కింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏది కరెక్ట్ అన్నాడు. సామాన్యంగా దీన్ని ఫైట్ హార్మోన్ అంటారు, లేదా స్టిమ్యులస్ హార్మోన్ అంటారు, పోరాట పటమ హార్మోన్. ఓకేనా? ఇది మన బాడీలో స్ట్రెస్ని కానీ ఇంకేంటంటే మన బాడీని రైజ్ చేసిద్ది అనమాట. సో అలాంటివి ఏ పనులు చేసిద్దో చూద్దాం. ఎడ్రినల్ హార్మోను హార్ట్ బీట్ని పెంచిద్ది, కరెక్టే. బ్రీతింగ్ రేట్ పెరిగిద్ది, కరెక్టే. డిక్రీజెస్ బ్లడ్ ప్రెషర్ అన్నాడు, తప్పు. ఇంక్రీజెస్ ద బ్లడ్ ప్రెషర్, బీపీ రేట్ని పెంచిద్ది, బ్రీతింగ్ రేట్ని పెంచిద్ది, అన్నిటినీ పెంచిద్ది. కానీ డిక్రీజెస్ అన్నాడు కాబట్టి 3వ తప్పు. సో 1, 2 మాత్రమే రైట్. సో ఓన్లీ సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అడ్రినలిన్ హార్మోన్, ఇది హార్మోన్ రిలీజ్ చేసిన కాబట్టి ఏ గ్రంథి అవ్వాలి? ఎండోక్రైన్ గ్రంథి అవ్వాలి. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్స్ హ్యావ్ డెండ్రైట్స్ అండ్ యాక్సాన్స్. డెండ్రైట్స్, యాక్సాన్స్ దేనికి ఉంటాయి? WBCకి ఉండవు, ఫైబర్స్కి ఉండవు, నర్వ్ సెల్స్కి ఉంటాయి. వాటిని న్యూరాన్స్ అంటారు. డెండ్రైట్స్ ఏం చేస్తాయి? యాక్సాన్ ఏమంటారు? సెల్ బాడీ అంటారు. డెండ్రైట్స్ ఏం చేస్తుంది? టు రిసీవ్ ఇంపల్సెస్, ఇంపల్సెస్ను రిసీవ్ చేసుకుంటుంది అనమాట. వేరే న్యూరాన్ సెల్ నుంచి వచ్చిన ఇంపల్స్ని తీసుకొని
అది మొత్తాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండిద్ది. కాబట్టి డెండ్రైట్స్ వెంట్రికల్ లాగా ఉంటాయి అన్నమాట. ఆర్బీసీ కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైస్ ఇస్ గవర్నర్డ్ బై ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? మోటార్ గుర్తుకు రావాలి. ఐరన్ కాదు, ఎస్ మోటార్. ఓకేనా. ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. మెకానికల్ ఎనర్జీ అంటే ఏముండిద్ది? ఫోర్స్ ఉండిద్ది. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం కనుక్కుండిద్ది? ఫోర్సే కనుక్కుండిద్ది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. ఓకేనా. సో జీ ఈక్వల్ టు 6.674 ఫుల్ వాల్యూ అయితే ఇదనమాట. ఇంటూ 10⁻⁻11 గుర్తుపెట్టుకోండి, -11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. ఎగ్జాక్ట్గా రాస్తే న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇంటూ కేజీ ఇన్వర్స్ ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇదనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ జీ వాల్యూ తీసుకున్నాం అనుకోండి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రెండింటికి రిలేషన్ చెప్పాను అనుకోండి, స్మాల్ జీ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్. ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, ఏఎల్పి సిబిటి2 నేను మాట్లాడినప్పుడు గ్రావిటేషన్ అనే యూనిట్ గురించి నేను అంత లోతుగా మాట్లాడలేదు. ఈ యూనిట్ గురించి నేను మాట్లాడతాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారు చేసి సిబిటి2కి మాత్రమే అది. ఓకేనా. మనం బీఎస్సీ సిలబస్ మాట్లాడాం కదా, ఆ బీఎస్సీ సిలబస్లో గ్రావిటేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ని అందరికీ నేను ఫ్రీగానే టెలిగ్రామ్లో పెట్టేస్తాను. ఓకేనా. పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉండిద్ది. టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది, జాయిన్ అవ్వండి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, సిబిటి2 టైంకి అందిస్తాను నేను. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ ఏ బ్లడ్. రక్తం ఒక పని కానిది ఏంటి అన్నాడు. ట్రాన్స్పోర్ట్ వేస్ట్ మెటీరియల్స్. ఎస్ కరెక్టే. అదేంటి? బ్లడ్ వేస్ట్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసిద్దా? చేసిద్ది. బ్లడ్ లోపల ప్లాస్మా ఉంది, దాని పని అదే. ట్రాన్స్పోర్ట్ హార్మోన్స్ చేసిద్ది, ప్లాస్మా పని అదే. ట్రాన్స్పోర్ట్ గ్యాసెస్, ఇప్పుడు మనకు ఆక్సిజన్ ఉంది, హిమోగ్లోబిన్ ట్రాన్స్పోర్ట్ చేస్తూనే ఉందా? అంటే బ్లడ్ లోపల చేసేవి వేరువేరుగా ఉన్నా బ్లడ్ ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఈ 3 పనులు చేస్తుంది. చేసే వేరు, ఒక చోట ప్లాస్మా, ఒక చోట ఆర్బిఎస్ చేస్తున్నప్పటికీ బ్లడ్ ఓవరాల్గా చేస్తుంది. కానీ ఫస్ట్ ఆప్షన్ హెల్ప్ ఇన్ సింథసిస్ ఆఫ్ స్టార్చ్. స్టార్చ్ తయారీ బ్లడ్ ఎందుకు చేసిద్ది? మరి ఎవరు చేస్తారు? ప్లాస్టిడ్స్ చేసిద్ది. ప్లాస్టిడ్స్ కిచెన్ హౌస్ ఆఫ్ ది రూమ్ కదా, అది స్టార్చ్ని తయారు చేసింది అనమాట. మరి స్టార్చ్ని తయారు చేసింది ఎక్కడ స్టోర్ చేసిద్ది? అన్నం బాగా వండావు, మరి ఎక్కడో చోట స్టోర్ చేస్తావు, ఎక్కడ స్టోర్ చేస్తావు? ఎంఐలో ప్లాస్ట్. స్టార్చ్ స్టోర్ అయ్యే ప్రాంతం ఎంఐలో ప్లాస్ట్. స్టార్చ్ తయారయ్యే ప్రాంతం ప్లాస్టిడ్స్. గుర్తుపెట్టుకోండి. అందుకే ప్లాస్టిడ్స్ని కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ప్లాస్టిడ్స్ గురించి ఒక సెపరేట్ వీడియో మాట్లాడాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. 10 మినిట్సే ఉండిద్ది, క్లియర్గా అర్థమైంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినామినా కెనాట్ ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. గురుత్వాకర్షణ అంటే గురుత్వ బలం తెలుసు కదా, గ్రావిటేషనల్ ఫోర్స్, దానికి సంబంధించి అడిగాడు. సో ఎఫ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 ఇంటూ m2 బై ఆర్ స్క్వేర్. సో జీకి రిలేటెడ్గా గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. గ్రావిటేషనల్ ఫోర్సు కింద ఇవ్వబడిన వాటిలో ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడద్దు అని అడిగాడు. సో టైట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబడిద్ది, మోషన్ ఆఫ్ ది మూన్లో ఎక్స్ప్లెయిన్ చేయబడిద్ది, మూన్ ఎర్త్, ప్లానెట్స్ సన్, సూర్యుడు గ్రహాలు, చంద్రుడు భూమి, భూమి మీద ఉన్న తరంగాలు, ఇవన్నిటి మధ్య కూడా గురుత్వాకర్షణ బలం ఉండిద్ది. కానీ ఫైరింగ్ ఆఫ్ గన్ దగ్గర ఉండదు. ఇక్కడ ఉండేది ఏంటి? న్యూటన్స్ థర్డ్ లా. రీకాయిలింగ్ ఆఫ్ గన్. గన్ను పేల్చినప్పుడు బుల్లెట్ ముందుకు వెళ్తే గన్ను ఎంతో కొంత వెలాసిటీతో వెనక్కి నెట్టివేయబడిద్ది. దట్ ఈస్ కాల్డ్ ఫైరింగ్ ఆఫ్ గన్. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్. ఒక యాసిడ్ బేస్ రెండు కలిస్తే సాల్ట్ వాటర్ ఫామ్ అయింది. సో సాల్ట్ వాటర్. సింపుల్ క్వశ్చన్. వెన్ ఏ బాడీ ఈజ్ రైజ్డ్, వెన్ ఏ బాడీ ఆఫ్ మాస్ m, మాస్ ఇచ్చాడు,
రైజ్ టు ఏ హైట్ ఇచ్చాడు. ఎగ్నెస్ట్ ద గ్రావిటీ జీ ఇచ్చాడు. పొటెన్షియల్ ఎనర్జీ అడిగాడు. పి ఈక్వల్ టు ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్. సో ఎంజీహెచ్. భూమి మీద ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 0. కొంత ఎత్తుకు తీసుకెళ్ళాలి. ఒక వస్తువును కొంత ఎత్తుకు తీసుకెళ్ళినప్పుడు అది అనుభూతి చెందే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అనాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సేమ్ క్వశ్చన్ ఇచ్చాడే. ఇదిగోండి పొటెన్షియల్ ఎనర్జీ, మాస్, హైట్, ఎంజీహెచ్. సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. కొన్నిసార్లు అంతే, క్వశ్చన్ దగ్గరగా ఇస్తుంటాడు. 82వ క్వశ్చన్ ఒకటే, 84వ క్వశ్చన్ ఒకటే. ఇక్కడ కాస్త కన్ఫ్యూజ్ చేస్తూ ఇంక్రీజ్డ్ బై అన్నాడు. అక్కడ కాస్త అర్థం కాదు కొత్తగా చూసిన వాళ్ళకి. సో రెండు ఒకటే అనమాట. నెక్స్ట్ వచ్చేది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ బై స్పోర్ ఫార్మేషన్ అన్నాడు. ఇందాక క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్. స్పోర్ ఫార్మేషన్ అంటే ఎవరు? రైజోపాస్. ఓకేనా. లీష్మేనియా, ఇక్కడ బైండరీ లీష్మేనియా బైండరీ ఫిజనేగా. ఎస్, బైండరీ ఫిజనే. బైండరీ ఫిజన్, ఒక్క నిమిషం. బైండరీ ఫిజన్ ఇన్ లాంగిట్యూడినల్ ప్లేన్. ఎల్ ఫర్ లాంగిట్యూడినల్ అని మాట్లాడుకున్నాం. హైడ్రా బడ్డింగ్ ద్వారా చేయగలదు. రీజనరేషన్ కూడా ఉంది. కమింగ్ టు ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఆప్షన్స్ బ్లాక్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు చేస్తున్నా. చూసిన తర్వాత ఎందుకు సార్ ఆప్షన్ అంటారా? ఊరికనే చూడలేదన్న ఫీలింగ్ కోసం అన్నమాట. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద మాస్ నెంబర్ అన్నాడు. చూడండి, చాలామంది పీరియడిక్ టేబుల్ ఎగ్జామ్స్లోంచి తీసేశాడు, ఎన్సీఆర్టీలోంచి తీసేశాడు అన్నాడు. ఎస్, తీసేశాడు. నేను అడిగే క్వశ్చన్స్ పీరియడ్ టేబుల్ నుంచి కాదు అడుగుతుంది. అటామిక్ స్ట్రక్చర్, ఈ క్వశ్చన్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి వచ్చింది. ఇలాగే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే ఒక టాపిక్ ఉంది. ఈ రెండు టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. పాయింట్ మీకు అర్థమైందా? నేను అడిగే క్వశ్చన్ పీరియడిక్ టేబుల్ నుంచి వచ్చిందని మీరు అడుగుకుంటున్నారు. కాదు, పీరియడిక్ టేబుల్ తీసేశాడన్న విషయం నాకు తెలుసు. అడుగుతున్న క్వశ్చన్స్ అటామిక్ స్ట్రక్చరు అండ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇది ఈ పీరియడిక్ టేబుల్కి కాస్త దగ్గరగా ఉండే యూనిట్స్ అనమాట. కాబట్టి నేను అడిగే క్వశ్చన్స్ వీటి నుంచి అడుగుతున్నా, దీని నుంచి కాదు. ఈ అవేర్నెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మాస్ నెంబర్ అన్నాడు. మాస్ నెంబర్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ఎన్ని? 17. న్యూట్రాన్స్ ఎన్ని? 18. 17 18 అంతా 35. సో ఆన్సర్ 35. ఓకేనా. అదే అటామిక్ నెంబర్ అడిగాడు అనుకోండి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ న్యూట్రల్ యాటమ్ అని చెప్పాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఈజ్ యాంఫోటెరిక్ ఇన్ నేచర్. యాంఫోటెరిక్ అంటే న్యూట్రల్ ఆక్సైడ్స్. అవి యాసిడ్తో బేసిస్తో రెండింటిలోనే చర్య జరపగలవు. సోడియం, కాపర్, కాల్షియం కాదు, అల్యూమినియం ఆక్సైడ్. ఇంకో ఎగ్జామ్స్ లాస్ట్ టైం కూడా చెప్పాను. ఎగ్జాంపుల్స్ జింక్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్, SNO. టిన్ అంటే SN అనమాట. లెడ్ ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, Al2O3, అల్యూమినియం ఆక్సైడ్. గుర్తుపెట్టుకోండి, యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఓకేనా. మెటల్స్ అన్నీ కూడా బేసిక్ ఆక్సైడ్స్ అనమాట. మెటల్స్ అన్నీ కూడా బేసిక్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేయగలవు. నాన్ మెటల్స్ అన్నీ కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేయగలవు. నాన్ మెటల్స్ అన్ని ఎసిడిక్ ఆక్సైడ్స్, మెటల్స్ అన్ని బేసిక్ ఆక్సైడ్స్. సింపుల్గా ఇస్తాడు, NaO అంటాడు, Na2O అంటాడు. Na మెటలు ఆక్సిజన్తో చర్య జరిపింది అంటే ఆక్సైడ్ ఫామ్ చేసింది. ఒక మెటల్ ఆక్సైడ్ని ఫామ్ చేసింది కాబట్టి దీన్ని మనం ఏమనాలి? బేసిక్ ఆక్సైడ్ అనాలి అని నువ్వు చెప్పగలగాలి. ఓకేనా, అదనమాట. 94వ క్వశ్చన్. ఇఫ్ ఏ ఫోర్స్ ఆఫ్ 2 న్యూటన్స్ గివ్స్ ఏ మాస్ m1 అండ్ యాక్సలరేషన్ ఈక్వల్ టు 8 మీటర్/సెకండ్ స్క్వేర్,
అండ్ m2 అండ్ యాక్సలరేషన్ ఆఫ్ 15 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, వాట్ విల్ బి ద టోటల్ మాస్ అని అడిగాడు. ఓకే, F ఈక్వల్ టు m1 ఇంటూ ఏ, ఇక్కడ F ఈక్వల్ టు m2 ఇంటూ ఏ కలిపేద్దాం. F ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ ఏ. సో F బై ఏ ఈక్వల్ టు m1 ప్లస్ m2. F ఎంత? 2 న్యూటన్స్. యాక్సలరేషన్ అంతా ఓకే, ఇక్కడ 8 అన్నాడా. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, F ఈక్వల్ టు m1 ఇంటూ 8. ఇక్కడ F ఈక్వల్ టు F సేమ్ కాబట్టి m2 ఇంటూ 15. సో F ఈక్వల్ టు m ఇంటూ ఏ ఫార్ములా తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు F అంటే ఎంత? 2 ఈక్వల్ టు m1 ఇంటూ 8. ఇక్కడ F ఈక్వల్ టు అంటే 2 ఈక్వల్ టు m2 ఇంటూ 15. సో m1 ఈక్వల్ టు 2/8, m2 ఈక్వల్ టు 2/15. వాడు m1 ప్లస్ m2 అడిగాడు. 2/8 ప్లస్ 2/15, 2ను కామన్ తీయండి. 1/8 1/15. ఎల్సిఎం అంతా, ఎల్సిఎం ఎలా కట్టాలంటే పెద్ద నెంబర్ తీసుకోండి, మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసుకుంటూ వచ్చే నెంబర్ 8లోనే పోవాలి. 15 6 15 8 120 పోతుందిగా. 8 15 15 8 23/120 ఇంటూ 2 2 1 2 6. సో 23/60. ద ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 23/60 అన్నమాట. ఓకేనా. సింపుల్ మ్యాథమెటిక్ క్వశ్చన్, కంబైన్ చేశాడు అంతే, జాగ్రత్తగా చేసుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ యూజ్డ్ అండ్ యాంటాసిడ్. యాంటాసిడ్ అంటే యాసిడ్కి వ్యతిరేకంగా పనిచేసేది, అంటే అది బేస్ అవ్వాలి. బేస్ అవ్వాలంటే OH ఉండాలి. సో ఇక్కడ OH ఉంది, ఇక్కడ OH ఉంది. ఇది కాదు, ఇది కాదు. ఎక్కువగా వాడేది ఏంటి? కాల్షియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మామ్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, అయిపోయింది. సో 30th డిసెంబర్ షిఫ్ట్ 1 పేపర్ అన్నమాట. ఇలాగే 30th డిసెంబర్ షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత యాజ్ యూజువల్గా మనం టెక్నీషియన్ గ్రేడ్ 3 మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కదా, డే 1 డే 2 డే 3 అని, అవి కూడా కంపల్సరీగా వచ్చేస్తూనే ఉంటాయి. ఓకేనా. క్వశ్చన్స్ మంచిగా వెతికి ఫ్రేమ్ చేసి తీసుకొస్తాను. మ్యాక్సిమం మనం ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్ నుంచే ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉండిద్ది. అలాంటి క్వశ్చన్సే వెతికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే మీకు చాలా ఈజీ అవ్వాలి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చాలా మంచిగా స్కోర్ చేయాలి. సో తక్కువ పోస్టులే ఉన్నాయి, కానీ డీజిల్ మెకానిక్ కాకుండా ఈ ఫిట్టరు ఎలా కొంతమంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, అక్కడ చాలామంది కొడతానికి అవకాశం ఉండిద్ది. ఓకేనా. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి చాలామంది పిల్లలు మనం కొట్టే అవకాశం పెరుగుతూ ఉండిద్ది. కాబట్టి మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ప్రతి క్వశ్చన్ని కూడా చాలా అర్థవంతంగా నేర్చుకుంటూ ఉండండి. కంప్లీట్గా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ క్వశ్చన్స్ని ఎగ్జామ్లో పెట్టండి. ఇక్కడ 40కి ఎన్ని వచ్చినాయో చెప్పండి. క్వశ్చన్ ఆఫ్ ది డే ఎలా ఉందో మీరు ఆన్సర్ చేయగలిగారా లేదో చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.